చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్ లో రావడానికి ఒక రూపాయి కూడా లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఒక రూపాయి కూడా లేదు. ఎలా పెట్టాలా? ఒక రూపాయి లేకున్నా కూడా సరిపోతుంది. ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. సో బ్లాగింగ్ ఛానల్ కోసం అయితే ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. సో ఎలా ఇప్పుడు చూడండి, మీకు కొన్ని 16 టిప్స్ అయితే ఇస్తున్నాను. ఈ వ్లాగింగ్ ఛానల్లో 16 టిప్స్ అయితే ఇస్తున్నాను. ఆ 16 టిప్స్ లో ఫాలో అవ్వండి. వ్లాగింగ్ ఛానల్ చేసే వాళ్ళు ఈ 16 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ 16 టిప్స్ లో ఏదో ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఈ విత్ ఇన్ 1 month లో మీరైతే సక్సెస్ అవుతారు. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇందులో కంపల్సరీ అయితే ఈ 16 కేటగిరీస్ లో ఏదో ఒక కేటగిరీ చూజ్ చేసుకోండి. సో అంతా ఓకే, బట్ నేను ట్రావెలే చేయను, ట్రావెలింగ్ వెళ్ళను, ఎక్కడ ప్రదేశంలో వెళ్ళను, ఎక్కడ వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. సో ఎలా వ్లాగింగ్ చేయాలి అనేది మీకు క్వశ్చన్ ఉండొచ్చు. సో క్వశ్చన్ ఉంటే సో నేనైతే 16 టిప్స్ అయితే చెప్తున్నాను. ఆ టిప్స్ లో ఏదో ఒకటి తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ కేటగిరీ తీసుకోండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. విత్ ఇన్ 1 month లో సక్సెస్ అవుతారు. లైక్ నేను చెప్పిన విషయం అయితే జ్ఞాపకం ఉంచుకోండి అనమాట. ఓకే, సో ఈ 16 టిప్స్ లో అయితే ఈ బ్లాగ్ ఛానల్లో అయితే కంపల్సరీ నేను చెప్పబోతున్నా. అది కంపల్సరీ అయితే వీడియో అయితే స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేయకముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే ఇలాంటి వీడియోస్ అయితే కంపల్సరీ తెస్తూనే ఉంటాను. సో మన ఛానల్కి అయితే లైక్ ఇవ్వండి. లైక్ మాత్రం ఇవ్వండి కంపల్సరీ అయితే. నేను కష్టపడి మీకు వీడియో తీస్తున్నా కాబట్టి నాకు లైక్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కేటగిరీ చూడండి, టూరిస్ట్ అట్రాక్షన్ వ్లాగ్స్. టూరిస్ట్ అట్రాక్షన్ వ్లాగ్స్. ఈ టూరిస్ట్ అట్రాక్షన్ వ్లాగ్స్ లో ఎక్కడన్నా ప్రదేశంలో, ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ, రాజస్థాన్ కానీ, ఎక్కడైనా ప్రదేశంలో వెళ్ళి సో ఇట్లా లైవ్ పెట్టి సో హాయ్ ఫ్రెండ్స్ అని ఇలా నా ప్రదేశం ఇలా ఉంది. సో ఇక్కడ బీచ్ లో వెళ్ళండి, బీచ్ హాయ్ ఫ్రెండ్స్ అని ఇలా ఉన్నాను. సో ఇట్లా ప్రజలకు తెలియజేయండి, మన ఆడియన్స్ కు తెలియజేయండి. అంటే ఈ ప్రదేశం ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. సో ఇప్పుడు బయట ప్రదేశం, ఇప్పుడు గోవా లాంటిది బీచ్ సంథింగ్, అప్పుడు అక్కడ వెళ్తారు కదా, ఎలాగోసం అప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తారు కదా. సో అట్లాంటి వ్లాగ్ తీసేసి అప్లోడ్ చేసేయచ్చు. అదొక వీడియో, అదొక కేటగిరీ అన్నమాట. సో అదొకటి ట్రావెలింగ్ వ్లాగ్, అట్రాక్షన్ ట్రావెలింగ్ అన్నమాట. ఓకే, ఇదొక కేటగిరీ అన్నమాట. సెకండ్ కేటగిరీ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఇండియన్ ఫుడిస్ట్. ఇప్పుడు ఇండియన్ ఫుడిస్ట్ లో చూడండి, ఎక్కడెక్కడ మనకు ఇప్పుడు మన హైదరాబాద్ లో చూడండి, సో రోడ్డు పైన చూడండి చాలా మంచిగా చికెన్ బిర్యానీ సంథింగ్, చికెన్ కర్రీస్ ఇట్లా పెడుతున్నారు రోడ్డు మీద. సో అక్కడ వీడియో తీయండి, లైవ్ పెట్టండి. సో అక్కడ వీడియో తీసేసి పోస్ట్ చేయండి. సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోస్ట్ చేయండి, అంటే పర్మిషన్ తీసుకొని వీడియో తీయండి. సో వాళ్ళది కూడా సెల్ అవుతుంది, మనది కూడా వీడియో వ్లాగింగ్ అవుతుంది అన్నమాట. సో అట్లా కూడా ఫుడిస్ట్ అన్నమాట. అంటే ఫుడ్ ద్వారా మనకు వ్లాగ్ తీయచ్చు. అలా కూడా చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలా కూడా ఫుడింగ్ ఎక్కడైనా కానీ ఫుడ్స్, ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు రోడ్డు పైన, రోడ్ సర్కిల్లో ఎక్కడైనా ఫుడ్ సెంటర్ పెడతారు కానీ, టిఫిన్ సెంటర్ కానీ, అట్లా వీడియో తీసేసి అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ కేటగిరీ చూడండి, ఇండియాలో మార్కెటింగ్. సో ఇప్పుడు చాలా కాంపిటీషన్ తెలుసా, ఇండియాలో చాలా కాంపిటీషన్. ఏంటంటే మార్కెటింగ్ అంటే ఏంటి, సిటీలో కానీ మార్కెటింగ్. ఇప్పుడు ఎక్కడైనా మార్కెటింగ్ జరుగుతుంది అనుకోండి, అక్కడ మార్కెటింగ్ లో అట్లా వీడియో తీసేసి ఇక్కడ పలానా జాగాలో, అంటే ఈ ప్లేస్ లో ఇలాంటిది జరుగుతుంది, ఈ ప్లేస్ లో ఇలా జరుగుతుంది, ఈ ప్లేస్ లో ఇలా మార్కెటింగ్ అవుతుంది. సో ఇలాంటి మార్కెటింగ్ చెప్తే మీకు చాలా సులభంగా వ్లాగింగ్ అనేది వైరల్ అవుతుంది అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, మీరు సక్సెస్ అయినారు అనుకోండి వ్లాగింగ్ లో, అందరూ అంటే మార్కెటింగ్ వ్లాగింగ్ లో ఓనర్స్ ఏం చేస్తారంటే, సో అంటే ఇంత 15,000 20,000 ఇస్తాను, నా షాప్ది ఇట్లా పెట్టు అని అట్లా కూడా మీకు డబ్బులు ఇచ్చి కూడా నా షాప్ది వ్లాగ్ ది అన్నమాట చెప్తారన్నమాట. ఓకే, అట్లా కూడా తీయచ్చు. అంటే మార్కెటింగ్ విషయాలు అన్నమాట. మార్కెటింగ్ విషయాల్లో అట్లా తీయచ్చు అన్నమాట. ఓకే, ఇది ఒకటి. ఫోర్త్ వన్ కేటగిరీ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఫోర్త్ వన్ కేటగిరీ, ఇప్పుడు విలేజ్ లో కానీ సంథింగ్ సిటీలో కానీ కుక్క పిల్లలు పెంచడం, ఆవిడికి ఏంటిది నేమ్స్ చేంజ్ చేయడం, ఆవిడకి ముద్దుగా పెంచడం. సో ఇప్పుడు సిటీలో చూడండి చాలా ముద్దుగా, మన పెంచిన పిల్లగాడు కాకన్నా కుక్క పిల్లని బాగా పెంచుకుంటారు అన్నమాట. అది పరిస్థితి. సో మన పెంచిన పిల్లగాడు పక్కన పెట్టేస్తారు కానీ ఫస్ట్ కుక్క పిల్లని బాగా మంచిగా ఇట్లా రుద్దుతారు అన్నమాట. సో మన డాగి సంథింగ్ ఇట్లా నిక్ నేమ్ పెడతారన్నమాట. అది కూడా వ్లాగింగ్ అన్నమాట. ఆ వ్లాగ్ కూడా తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు క్యాట్స్ ఉంటాయి. సో విలేజ్లలో అయితే చిన్న మన ఇప్పుడు కిసాన్ చూడండి, వ్యవసాయంలో చాలా మంచి, ఇప్పుడు విలేజ్లలో ఇప్పుడు మన ఇంట్లో ఎడ్లు ఉంటాయి, సంథింగ్ చిన్న గేదెలు ఉంటాయి. అలాంటివి కూడా గేదెల్ని కూడా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. అది కూడా ఒక వ్లాగ్ ఛానల్ అన్నమాట. ఓకే, అది కూడా కేటగిరీ అన్నమాట. ఫిఫ్త్ వన్ కేటగిరీ వచ్చేసి చూడండి, విలేజ్లో సంథింగ్. ఇప్పుడు విలేజ్లో టఫ్గా జరిగేది అదే. ఇప్పుడు చూడండి, సిటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సిటీలు చూడరు,
విలేజ్లో ఏం జరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది కదా విలేజ్. సో ఎక్కడ ఏం జరుగుతుంది, విలేజ్లో ఎలా ఉంటున్నారు. సో డ్రోన్ కెమెరా పెట్టి ఇట్లా పెట్టి షూటింగ్ తీసేసి విలేజ్లో షూటింగ్ తీసేసి వీడియో అప్లోడ్ చేసినా కూడా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు, అతి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో డ్రోన్ కెమెరా పెట్టి ఇట్లా మొత్తం సిటీ, మన అంటే సిటీ కాదు విలేజ్ చూపియండి. సో మా విలేజ్లో ఇలా ఉంది, సో ఇక్కడ పచ్చటి పంటలు పండుతున్నాయి. సో ఇట్లా కూడా చెప్తే కూడా చాలా అట్రాక్షన్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఇది ఒకటి కేటగిరీ అన్నమాట. ఇది కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే ట్రావెలింగ్ చేసే బదులు ఇట్లా మన విలేజ్లోనే ఒక వ్లాగ్ ఛానల్ పెట్టి షూటింగ్ తీయచ్చు అన్నమాట. సో వీడియో అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, 6th one కేటగిరీ వచ్చేసి చూడండి. 6th one కేటగిరీ ఇండియాలో ఏదైతే ఫేమస్ హోటల్స్ ఉన్నాయో. సో ఇప్పుడు మన హైదరాబాద్లో చూడండి ఫేమస్ హోటల్స్, అందులో వెళ్ళి ఏ ఫుడ్ ఎలా జరుగుతుంది అది కూడా వ్లాగ్ అన్నమాట. వాళ్ళకి అడిగి పర్మిషన్ తీసుకొని, సో భయ్యా నేను ఇట్లా వీడియో వ్లాగ్ ఛానల్ అనేది ఇట్లా షూటింగ్ తీస్తున్నా, మీ ఫుడ్స్ అనేది నేను యూట్యూబ్లో పెడుతున్నా, సో ఇట్లా షూటింగ్ తీసేసి నేను యూట్యూబ్లో పెట్టేస్తా అని చెప్పి షూటింగ్ తీసేసి యూట్యూబ్లో పెట్టచ్చు అన్నమాట. అది ఒకటి వ్లాగ్ అన్నమాట, చాలా ఫేమస్. ఇండియాలో ఏ హోటల్స్ ఉన్నా అక్కడ వెళ్ళి మీరు షూటింగ్ తీసేసి ఫుడ్ సెంటర్ అన్నమాట. అంటే ఫుడ్డింగ్ వాళ్ళు ఏం చేస్తుండ్రో ఎట్లా చేస్తుండ్రో అనేది వాళ్ళకి అడిగి మనం యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇది ఒకటి. 7th one కేటగిరీ వచ్చేసి చూడండి సోలో ట్రావెల్. సో మనం ఇప్పుడు సింగిల్గా ఉన్నాం అనుకోండి, సోలో ట్రావెల్. సో భయ్యా నేను ఇట్లా వెళ్తున్నా, ఇలా వెళ్తున్నా, సో నేను సింగిల్గా ఉన్నాను. ట్రావెలింగ్ అనేది ఈ సోలో వ్లాగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా బాగా మనకు థ్రిల్ ఎలా ఉంటుంది అంటే సోలోగా వెళ్ళినప్పుడు జస్ట్ మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. బయట వెళ్ళినప్పుడు జస్ట్ ఇక్కడ ఏదైనా ప్రదేశంలో వెళ్ళినప్పుడు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సంథింగ్ ఇట్లా సోలో ఇట్లా వెళ్ళినప్పుడు మన సోలో వ్లాగ్ అన్నమాట. ఈ సోలో వ్లాగ్ కూడా చాలా ఇంపార్టెంట్, మంచిగా ఉంటుంది అన్నమాట. ఇది ఒకటి చూజ్ చేసుకోండి అనమాట. మీకు నచ్చితే చూజ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓకే, 8th కేటగిరీ వచ్చేసి 8వ కేటగిరీ వచ్చేసి చూడండి కిడ్స్కి టాయ్స్ కొనియడం, అంటే బొమ్మలు కొనియడం. టాయ్స్ అంటే బొమ్మలే కదా, బొమ్మలు కొనియడం అనమాట. సో ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళినా అనుకోండి, మన ఇంట్లో పిల్లలకి తీసుకొని షాప్కి వెళ్ళినాం అనుకోండి. సో మనం ఇంట్లో నుండే వ్లాగ్ తీసేసి కిడ్స్ అంటే షాప్కి వెళ్ళి ఈ టాయ్స్ బాగుంది, ఈ బొమ్మ బాగుంది అనేది ఇట్లా వీడియో తీసేసి అప్లోడ్ చేయడం అంతే. సో రోజొక్క బొమ్మ తీసుకొని కూడా అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. సో అది ఒక ఛానల్ క్రియేట్ చేస్తుండ్రు, సో కేటగిరీ ఇట్లా పెడుతుండ్రు, అట్లా కూడా చేయొచ్చు. సో పిల్లలకి చాలా ఇష్టమైనది ఏంటంటే టాయ్సే కదా. షాప్కి వెళ్ళి అట్లా కూడా టాయ్స్ని వీడియో తీసి, బొమ్మల్ని వీడియో తీసి అట్లా కూడా వీడియో పోస్ట్ చేస్తే చాలా మంచిగా సక్సెస్ అయిన వాళ్ళు అవుతారు కూడా మీరు. ఓకే, 9th కేటగిరీ వచ్చేసి చూడండి 9వ కేటగిరీ స్టాక్ మార్కెట్. మన ఏరియాలో చూడండి స్టాక్ మార్కెట్, మన మార్కెట్ విషయాలు కూడా మనకు యూట్యూబ్లో పోస్ట్ చేస్తే అది కూడా సక్సెస్. డైలీ మార్కెట్ విషయాలు గాయస్. ఇప్పుడు ఏదైనా కానీ మార్కెట్, ఇప్పుడు మన ఏరియాలో ఏదైనా మార్కెట్ విషయాలు మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తే మన ఏరియాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫాలో అవుతారన్నమాట. అంటే ఈ మార్కెట్ విషయాలు ఇలా చెప్తే అది కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మార్కెట్ విషయాలు కూడా చాలా మంచి కాంపిటీషన్ అన్నమాట. ఇందులో కాంపిటీషన్ ఎవరు లేరన్నమాట. ఇలాంటి ఛానల్ పెట్టండి, ఇలాంటి కేటగిరీ పెట్టండి, కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. మార్కెట్ విషయాలు చాలా కాంపిటీషన్ కదా, ఎవరు ఇస్తారండి? సో ఇప్పుడైతే అందరు ఎంటర్టైన్మెంట్ లాగా ఇప్పుడు నా టెక్ ఛానల్స్ అలాంటి వీడియో తీస్తున్నారు, కానీ మార్కెట్ విషయాలు ఎవరైనా చెప్తున్నారండి? అది కంపల్సరీ మీరు పెట్టండి, కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారన్నమాట. ఓకే, 10th కేటగిరీ 10వ కేటగిరీ చూడండి ఇంటర్నేషనల్ వ్లాగింగ్ చూడండి. ఈ ఇంటర్నేషనల్ వ్లాగింగ్లో చాలా పెద్ద క్రియేటర్స్ ఉన్నారు. ఇందులో వ్లాగింగ్ తీసేవాళ్ళు చాలా 1 డేలో 1 అవర్లో 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇంటర్నేషనల్ వ్లాగింగ్ అంటే మన వరల్డ్లో ఎక్కడ ఏం జరుగుతుంది, సో అలా తిరిగే వాళ్ళు చాలా పెద్ద క్రియేటర్స్ ఉన్నారు. అట్లా కూడా మీరు వెళ్ళి, అట్లా మీలో ఆసక్తి ఉంటే అట్లా వెళ్ళి మీరు వ్లాగింగ్ తీసి వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్లో. ఓకే, ఇది చాలా అంటే మీరు ఆసక్తి ఉన్న వాళ్ళే. సో మన లో బడ్జెట్లో అయితే ఉన్న వాళ్ళైతే ఎవరు అంత పెద్ద రిస్క్ తీసుకోరు, అంత పెద్ద బడ్జెట్ పెట్టలేరు. సో అతి మంచిగా ఉన్న వాళ్ళు అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వరల్డ్లో ఎక్కడైనా వెళ్ళి వ్లాగింగ్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు అనమాట. 11th one కేటగిరీ వచ్చేసి చూడండి. ఈ 11th one కేటగిరీలో ఫిట్నెస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫిట్నెస్ చాలా అవసరం కదా, యోగా వ్లాగ్ కూడా. సో అది మీరు ఎక్కడైనా యోగా తీస్తున్నారంటే, సో ఎలా యోగా చేస్తారు, ఇలా చేస్తారా, అట్లా మనకు యోగా టిప్స్ కొని చెప్తే అది కూడా ఒక వ్లాగ్ అవుతుంది అన్నమాట. సో మనం వ్లాగ్ తీస్తే కూడా అది కూడా యోగా టిప్స్ అయితే అన్నమాట. ఫిట్నెస్ గురించి కూడా చెప్తే, కొన్ని టిప్స్ చెప్తే కూడా అది కూడా వ్లాగే అవుతుంది అన్నమాట. ఓకే, ఇది కూడా వ్లాగ్ అన్నమాట. సో బయట వెళ్ళి కూడా ఎవరికైనా అడిగి ఇట్లా వ్లాగ్
సో యోగా టిప్స్ ఇట్లా ఫిట్నెస్ ఎలా అవుతున్నా సో అట్లా కూడా అడిగి వీడియోస్ పోస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో గైస్ 12th కేటగిరీ వచ్చేసి చూడండి. ఈ 12th కేటగిరీలో ట్రైన్. ఇప్పుడు చాలా ఆడియన్స్ అయితే కొంత ట్రైన్లో జర్నీ చేస్తారు. ఈ ట్రైన్లో ఈ ట్రైన్ ఎలా ఉంది, సో ఈ ట్రైన్ ఈ టైంలో వస్తుంది, ఈ ట్రైన్ ఈ టైంలో వెళ్తుంది. సో ఇలాంటి టైమింగ్ మెయింటెనెన్స్ అన్నమాట. ఈ టైమింగ్ మెయింటెనెన్స్లో కూడా ఇలాంటి ట్రైన్ ఇలా వస్తుంది. సో ఆ ట్రైన్లో తీయడం వల్ల మజా వస్తుందంట. అంటే అందరు ఉంటారు కదా అందులో, అట్లా ట్రైన్లో వ్లాగింగ్ తీస్తే కూడా మంచిగా అనిపిస్తుంది. సో ట్రైన్ అంటే ఏంటి, ఇప్పుడు చాలా ట్రైన్స్ ఉన్నాయి కదా, ఏ ట్రైన్ ఇలా ఉంటుంది, ఈ ట్రైన్ ఇలా ఉంటుంది, ఈ ట్రైన్ ఇలా ఉంటుంది అంటే ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఒక వ్లాగ్ అవుతుంది అనమాట. సో ట్రైన్లో కూడా అలా కూడా వ్లాగ్ తీయచ్చు అన్నమాట. ఓకే, 13th వ్లాగ్ వచ్చేసి చూడండి. ఇప్పుడు చూడండి చాలా టఫ్ ఇది తెలుసా. ఇప్పుడు ఎవరైనా డిజైనింగ్ హోమ్ కట్టుకున్నారనుకోండి, బిల్డింగ్ బ్లాగ్స్లో ఏదైనా డిజైనింగ్ హోమ్ కట్టుకున్నారనుకోండి, ఈ డిజైనింగ్ హోమ్లో సో ఎవరైనా మంచిగా ఇప్పుడు మన ఏరియాలో మంచిగా హోమ్ కట్టుకున్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వెళ్ళి సో వాళ్ళకి పర్మిషన్ తీసుకొని సో మీ హోమ్ వ్లాగ్ తీస్తాను, మీ మంచిగా హోమ్ ఉంది అనేసి ఇట్లా వ్లాగ్ తీసేసి సో అప్లోడ్ చేయొచ్చు అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళ అంటే ఎవరిది హోమ్ బాగుంటే అంటే కొత్త డిజైన్ చేస్తారు కదా, అందులో లోపల వెళ్ళి అట్లా వ్లాగ్ తీసేసి అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. ఇలా చేసిండ్రు అని చెప్పచ్చు అన్నమాట వ్లాగ్ అన్నమాట. అది కూడా చాలా కాంపిటీషన్ టఫ్ ఉంది అన్నమాట. ఓకే, సో 14th కేటగిరీ వచ్చేసి చూడండి. ఈ 14th కేటగిరీలో రొమాంటిక్. సో ఇప్పుడు లవ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి రొమాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తారు. అట్లా కూడా ఒక వ్లాగ్ అన్నమాట. సో ఇద్దరు గర్ల్ అండ్ బాయ్ అండ్ బయట వెళ్ళి రొమాన్స్ చేస్తారు. సో భార్యాభర్తలు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అట్లా కూడా వెళ్ళి కొంత రొమాన్స్ చేసుకొని కూడా వీడియోస్ ఇట్లా పోస్ట్ చేస్తున్నారు. అది కూడా వ్లాగ్ అవుతుంది అన్నమాట. కొందరు ఎట్లా అలా చేస్తుండ్రు, అలా కూడా వ్లాగే అవుతుంది అనమాట. సో బయట వెళ్ళి సో అంటే లవ్లో ఉంటారు, అంటే లవ్లో ఉండి కూడా బయట వెళ్ళి వ్లాగ్ తీస్తారన్నమాట. అంటే కొన్ని సీన్స్ తీస్తారన్నమాట, షూటింగ్ తీస్తారు ఇట్లా అన్నమాట. అది కూడా వ్లాగే అవుతుంది అన్నమాట. వ్లాగ్ అట్లా కూడా తీసి మీరు వీడియో పోస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, 15th కేటగిరీ వచ్చి చూడండి. ఈ 15th కేటగిరీలో ఛాలెంజ్ గేమ్. ఇప్పుడు ఛాలెంజ్ అంటే ఏంటి, ఇప్పుడు బెట్ పెట్టడం, అది కూడా ఛాలెంజ్ అనమాట. సో నేను ఈ పని చేస్తా, ఎంత పెట్టిస్తావు అన్ని ఇట్లా అడగచ్చు. అంటే అది కూడా అంటే కాంపిటీషన్. సో ఈ పని చేస్తా, ఎంత పెట్టిస్తావు అట్లా అంటే ఛాలెంజ్ అన్నమాట. ఛాలెంజ్ చేస్తాను, దీనికి నేను ఇట్లా పని చేస్తాను, ఎంత చేస్తావు, అవుతుందా కాదన్నమాట, ఇట్లా అడుగుతారన్నమాట. సో ఛాలెంజ్ చేసుకుంటారు అన్నమాట. అది ఒక వ్లాగే అవుతుంది అనమాట. సో ఇట్లా మనం వీడియో పెట్టేసి సో ఇట్లా అడగచ్చు అనమాట. సో ఇట్లా వ్లాగ్ తీసేసి పోస్ట్ చేయొచ్చు అనమాట. ఛాలెంజ్ వ్లాగ్ అన్నమాట. అది ఛాలెంజ్ వ్లాగ్ అవుతుంది. మళ్ళీ గేమ్స్ వ్లాగ్ కూడా అవుతుంది. గేమ్స్ ఆడడం అట్లా కూడా వ్లాగ్ అవుతుంది. అంటే కాంపిటీషన్ అట్లా వ్లాగ్ అవుతుంది అన్నమాట. ఓకే, 16th కేటగిరీ వచ్చి చూడండి. ఈ వ్లాగ్లో గాడ్స్. ఇప్పుడు బయట ప్రదేశంలో అతి పెద్దది మనకి ఇండియాలో ఉండేది ఏంటంటే గాడ్. ఈ గాడ్స్ని ఏ టెంపుల్లో ఎక్కడ వెళ్తే ఏ టెంపుల్ బాగుంది. ఇప్పుడు మన ఏరియాలో ఇప్పుడు మా ఉన్న ఏరియాలో అంటే అక్కడ ఏరియాలో బాసర సరస్వతి మంచిగా ఉందన్నమాట. అక్కడ షూటింగ్ తీసేసి వీడియో అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. సో కొన్ని ప్రదేశాల్లో చాలా గాడ్స్ ఉన్నాయి. ఎక్కడైనా వరల్డ్లో వెళ్ళకుండా మీరు ఇండియాలో ఎక్కడ గాడ్ ఉంటే అక్కడ దేవుడి గుడి అన్నట్టు, అంటే అక్కడ వెళ్ళి షూటింగ్ తీసేసి వీడియో అప్లోడ్ చేసేస్తే అది కూడా వ్లాగ్ అవుతుంది అన్నమాట. అట్లా వ్లాగ్ తీయండి. అది కూడా మీకు ఐడియా అంటే మీలో ఆసక్తి ఉంటే అట్లా చేయొచ్చు అన్నమాట. అంటే చిన్న వ్లాగ్. ఇప్పుడు మన విలేజ్లోని సో మన విలేజ్లో ఎన్ని గాడ్స్ ఉంటాయి చూడండి. హనుమాన్ మందిర్ ఉంటుంది, పొచ్చమ్మ మందిర్ ఉంటుంది, లక్ష్మీ మందిర్ ఉంటుంది. సో చాలా మందిర్స్ ఉంటాయి, బాలాజీ మందిర్ సంథింగ్ ఇట్లా చాలా టెంపుల్స్ ఉంటాయి కదా. ఆ టెంపుల్స్లో వెళ్ళి అంటే ప్రతి ఏ వారం ఏ టెంపుల్కి వెళ్తే సాయిబాబా టెంపుల్ ఉంటుంది, సాయిబాబా టెంపుల్లో కూడా వ్లాగ్ ఇట్లా వెళ్ళి వ్లాగ్ తీసేసి సో నేను ఈ టెంపుల్కి వెళ్ళాను, ఈ టెంపుల్లో ఇలా దర్శనం చేసుకున్నా, చాలా మంచిగా అనిపించింది, ఇట్లా తీసి వ్లాగ్ అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇది ఒక వ్లాగ్ అన్నమాట. సో ఈ 16 వ్లాగ్ అయితే మీకు కంప్లీట్గా చెప్పినా నేను అనుకుంటున్నా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ 16 వ్లాగ్ అయితే ఏదో ఒక వ్లాగ్ ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. సో సార్ మీరు ఈ 16 కేటగిరీ చెప్పారు కానీ నాకు ట్రావెలింగ్ ఇష్టం లేదు అని మీరు అనుకుంటున్నారు. అయితే 16 కేటగిరీ చెప్పాను కదా, ఈ 16 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీ చూజ్ చేసుకొని మీరు ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. సో సక్సెస్ అవుతారు, కంపల్సరీ సక్సెస్ అవుతారు. నేను చెప్తున్నా, గ్యారంటీగా చెప్తున్నా, మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు.
డైలీ వీడియోస్ తీయండి, కంపల్సరీ సక్సెస్ అవుతారు. సో ఈ 16 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీ చూస్ చేసుకోండి, తప్పకుండా సక్సెస్ అవుతారు అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అయితే ఇవ్వండి, కంపల్సరీ లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే మన వీడియో అనేది కొంతమందికి అయితే షేర్ అవుతుంది. కంపల్సరీ లైక్ ఇవ్వండి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.